నమస్తే రాష్ట్ర ప్రజలకు. ఏ పార్టీలోనైనా ఎమ్మెల్యేలుగా ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. ఆ ఎమ్మెల్యే పదవులకు, ఎమ్మెల్యే క్యాడర్లకు ఆ అసెంబ్లీ హోదాను తక్కువ చేసుకుంటే మీ కొద్దీ మీరు ప్రజలు ఈరోజు క్షమిస్తారేమో, రేపు క్షమించరు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజల సంక్షేమం కోసం పోరాటాలు చేయండి. ప్రజల సంక్షేమం కోసం ఆరాటంతో మీ ప్రయత్నాలు సాగించండి. ప్రజల కోసము ప్రభుత్వం ఇంకా బాగా బలంగా నిలబడాలని ఉండండి. ఎక్కడ చూసినా కూడా చెత్త పనులు చేసుకుంటా, మాటలు వల్గర్గా మాట్లాడుకుంటా పోతే ఏం రాజకీయం నాయకులు అవుతారు? ఏ రాజకీయ విధానాలు అమలు అవుతాయి మీ వల్ల? కాబట్టి జాగ్రత్తగా, జాగృతిలో రాజకీయాన్ని చాలా వరకు దృఢంగా ఏర్పాటు చేసుకోండి. ప్రజలు మంచి అవకాశాన్ని కల్పించారు, మీకు నాయకత్వాన్ని తీసుకున్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ప్రజల వైపు ఉండండి. ఇష్టానుసారంగా మీరు మాట్లాడేది, మీరు చేసే పద్ధతులు ఎంతవరకు ఇది కరెక్టు? ఒకసారి ఆలోచన చేయండి బాగా. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల కోసం, ప్రజల పాలన కోసం ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు మీరు ఈ విధంగా తయారయ్యి ప్రజల మన్నన పొందలేకపోతే పూర్తిగా ఇబ్బందులు గురవుతారని కూడా తెలియజేస్తాం.